హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లతికా స్టోరీస్. మీకు కనుక నా స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. నా తరపు నుంచి ఇదొకటి చిన్న రిక్వెస్ట్. ఇక ఈరోజు స్టోరీలోకి వెళ్ళిపోదాము. అశోక్ తలుపు తీయగానే ఇషిక ఫుడ్ ప్లేట్ పట్టుకొని పక్కన పెట్టి కోపంగా ఉన్న అశోక్ని చూస్తుంది. అశోక్ మాత్రం ఏం మాట్లాడడు. ఇషిక మెల్లగా సార్ తినండి అని అంటుంది. అశోక్ ఒక్కసారిగా ఇషికని తన వైపుకి లాక్కుని, ఏంటి ఇందాకేమో నోటికొచ్చినట్టు వాగి ఇప్పుడేమో ప్రేమ చూపిస్తున్నావా అంటూ ఇషిక బుగ్గలను గట్టిగా నొక్కి పట్టుకుంటాడు. సార్ ప్లీజ్ నొప్పిగా ఉంది అని ఇషిక అంటుంది. దానికి అశోక్, అవును మరి నీ మాటల వల్ల నాకు కూడా అంతే నొప్పిగా ఉంది, పో ఇక్కడి నుంచి అంటూ ఇషికాని పక్కకు తోసేస్తాడు. ఇషిక కింద పడబోతూ గోడని ఆనుకొని నిలబడుతుంది. అశోక్, అందుకే నాకు అమ్మాయిలంటేనే అసహ్యం. నువ్వు కూడా అందరిలాంటి దానివే. నేనే నీ గురించి ఎక్కువగా ఊహించుకున్నాను. నీది కూడా చీప్ మెంటాలిటీ, పో ఇక్కడి నుంచి అని సీరియస్గా అంటాడు. ఇషిక కోపంగా అశోక్ షర్ట్ కాలర్ పట్టుకొని, ఏంటి సార్ ఊరుకుంటుంటే బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు? నేనేం అడిగానని? నాతో టైం స్పెండ్ చేయమని కదా అడిగాను, అంతే కదా అని అంటుంది. వెంటనే అశోక్ ఇషిక నడుమును తన చేతులతో బలంగా బిగిస్తూ, ఏంటి ఇప్పుడు నేను నీ వెనకే తిరగాల? నా బిజినెస్ అంతా పక్కన పెట్టి బుచ్చి కన్నా అంటూ నీ వెనక తిరగాల? నా నుంచి నువ్వు అలాంటివి మాత్రం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకు అంటూ అరుస్తాడు. అశోక్ పిడికిలిలో బిగిస్తున్న తన నడుము నొప్పికి ఇషిక కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇషిక కళ్ళల్లో నీళ్లు తన బుగ్గల మీద జారుతుండగా అశోక్ ఆమెను వదిలేసి, రేపు రెడీగా ఉండు, నిన్ను ఆశ్రమంలోనే దింపేస్తాను, పో అని అంటాడు. నేను ఎన్ని చెప్పినా వినట్లేదు కదా సార్ అని ఏడుస్తూ, పో అంటే ఎక్కడికి పోవాలి సార్ అని అశోక్ని గట్టిగా హత్తుకొని అతని పెదవులపై ముద్దు పెడుతుంది. ముద్దు పెట్టింది ఇషికానే అయినా దానిని కొనసాగించింది మాత్రం అశోక్. ఇషిక పెదవులను జుర్రుకుంటూ ఆమెను పక్కనే ఉన్న బెడ్ మీదకి చేర్చి అమాంతం ఇషిక మీద పడిపోతాడు. పెదాలను మాత్రం అస్సలు వదలకుండానే తన చేతులతో ఇషిక శరీరాన్ని తడుముతుంటాడు. అశోక్ చేసే అల్లరి చేష్టలకు ఇషిక పూర్తిగా అతని మాయలో పడిపోతుంది. ఆ పరవశంలో ఇషిక అశోక్ జుట్టును తన పిడికిలిలో గట్టిగా బిగిస్తుంది. అశోక్ మెల్లగా ఇషిక టీషర్ట్ లోపల నుంచి చెయ్యిని ఆమె నడుము మీదకి పోనిస్తూ వేళ్లతో తన బెల్లి దగ్గర ఫింగర్స్తో ఆడుతుంటే ఇషికకు ఊపిరి భారమవుతుంది. అశోక్ ఆమె పెదవులను వదిలి ఇషిక ఎదభాగంలో తల పెట్టుకొని, ఇంకోసారి వెళ్తా అది ఇది అన్నావంటే ఐ విల్ కిల్ యూ బేబీ అంటూ మత్తుగా తన పెదవులతో ఇషిక మెడ మీద ఒక పంటిఘాటు పెట్టి లేచి వాష్రూంలోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఇషిక పైకి లేచి
కూర్చుంటుంది. ఆమె పెదవులపై చిన్న నవ్వు మెరుస్తుంది. అశోక్ వాష్రూమ్లో షవర్ కింద నిలబడి ఒక అరగంట తరువాత బయటకు వచ్చి డ్రెస్సింగ్ రూమ్లో నైట్ ట్రాక్ టీషర్ట్ వేసుకుని అక్కడే ఉన్న ఇషికాని చూస్తూ ఆమెను తన ఒడిలోకి లాక్కుని కూర్చోబెట్టుకుంటాడు. చేతిలో ఉన్న ఫుడ్ ప్లేట్ ఆమెకి ఇచ్చి కళ్ళతోనే తినిపించు అన్నట్టుగా చూస్తాడు. ఇషిక తినిపిస్తూ ఉంటే అశోక్ ఆమె బుక్కపై ముద్దు పెడుతూ ఉంటాడు. ఇషిక సార్ అంటూ చిన్నగా నవ్వుతుంది. ఇక ఇక్కడ అభి ఇంట్లో అందరూ డిన్నర్ చేసిన తర్వాత మీరా లాన్లో వాక్ చేస్తూ ఉంటుంది. చలిగాలి తాకుతుంటే ఆమె మనసు కాస్త లైట్గా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంతలోనే ఒక్కసారిగా కడుపులో భరించలేని నొప్పి. ఆమె 2 చేతులతో కడుపు పట్టుకొని గట్టిగా అరుస్తూ అక్కడికక్కడే కింద కూర్చునిపోతుంది. ఆఫీస్ వర్క్లో ఉన్న అభి, కిచెన్లో ఉన్న నిర్మలా గారు మీరా అరుపు విని పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. నిర్మలా గారు, అమ్మ మీరా ఏమైంది అంటూ వణుకుతున్న గొంతుతో అడుగుతారు. మీరా, ఆంటీ కడుపులో చాలా నొప్పిగా ఉంది అంటూ మాట పూర్తి చేయలేకపోతుంది. అయ్యో, ఈ టైంకి ఇంట్లో అంకుల్ కూడా లేరు. అభి పద, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అభి వెంటనే మీరాను జాగ్రత్తగా తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఆమెని కారు వెనుక సీట్లో కూర్చోపెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. కారు హాస్పిటల్ వైపు దూసుకెళ్ళిపోతుంది. డాక్టర్ మీరాను వెంటనే ఎమర్జెన్సీ వార్డులో పెట్టి చెక్ చేయడం మొదలు పెడుతుంది. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఒక ఇంజెక్షన్ ఇస్తుంది. కొంతసేపటికి మీరా కడుపులో నొప్పి నెమ్మదిగా సర్దుకుంటుంది. బయట టెన్షన్తో నిలబడి ఉన్న అభి నిర్మలా గారిని డాక్టర్ లోపలికి పిలుస్తుంది. డాక్టర్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాపర్గా తినకపోవడం, హెల్త్ని బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇలా అయింది. ఇది పెద్ద సమస్య కాదు. నిర్మలా గారు ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఒక్కసారి స్కాన్ చేయాలి, సేఫ్టీ కోసమే రండి అని చెప్పి మీరాను స్ట్రెచ్చర్ మీద స్కానింగ్ రూమ్ వైపు తీసుకెళ్తారు. స్కానింగ్ రూమ్ వైపు వెళ్ళగానే అభికి తెలియకుండానే తనలో లోపల అలజడి మొదలవుతుంది. బేబీకి ఏం కాకూడదు అని మనసులోనే వేడుకుంటాడు. లోపల స్కాన్ జరుగుతుంటే మీరా స్క్రీన్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అప్పుడే డాక్టర్ స్పీకర్ ఆన్ చేస్తుంది. బేబీ హార్ట్ బీట్ వినిపించిన క్షణంలో అభికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అభికి తెలియకుండానే ముఖంలో చిరునవ్వు వస్తుంది. మీరా కూడా ఆ శబ్దాన్ని వింటూ కన్నీళ్లతోనే నవ్వుతుంది. డాక్టర్ స్క్రీన్ వైపు చూసి బేబీ పూర్తిగా హెల్తీగా ఉంది, డోంట్ వరీ అని చెప్పి రండి అంటూ బయటకు వెళ్ళి తన సీట్లో కూర్చుంటుంది. మీరా కూడా వెనక్కి వెళ్తుంది. డాక్టర్, మీరా ఇప్పటి నుంచి ఫుడ్ ప్రాపర్గా తీసుకోవాలి, లేదంటే చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మీరా మౌనంగా తల ఊపుతుంది. డాక్టర్, నువ్వెంత హెల్తీగా ఉంటే నీ బేబీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. అభి, మీరే ఆమె హస్బెండ్ కదా, ఇప్పటి నుంచి ఇవన్నీ మీ బాధ్యత. ఆమెకు టైంకు ఫుడ్, మెడిసిన్స్ అన్నీ ఇవ్వాలి. ఆమె స్ట్రెస్ అసలు ఉండకూడదు, జాగ్రత్తగా చూసుకోవాలి. అభి
డోంట్ వరీ డాక్టర్, ఇక్కడ నుంచి ఏ లోటు ఉండదు. డాక్టర్ మెడిసిన్స్ రాస్తూ 1 వారం తర్వాత మళ్ళీ చెకప్కి రండి. అభి మీరా చేయిని తన చేతుల్లోకి తీసుకుని చాలా జాగ్రత్తగా కార్ సీట్లో కూర్చోపెడతాడు. అభిలో కనిపిస్తున్న ఈ మార్పు చూసి అటు మీరాకి ఇటు నిర్మల గారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అభి డాక్టర్ రాసిన మెడిసిన్స్ అన్నీ తీసుకుని వచ్చి వెనక సీట్లో పెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. ఇషిక తినిపించడం పూర్తయ్యాక కొంచెం సంకోచంగా కానీ ధైర్యం తెచ్చుకొని, సార్ నేను ఒకటి అడగాలి మిమ్మల్ని అని అంటుంది. అశోక్ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూనే అడుగు అంటాడు. ఇషిక నెమ్మదిగా, సార్ మీకు అమ్మాయిలంటే పిల్లంటే ఎందుకంత అసహ్యం అని భయపడుతూనే అడుగుతుంది. అశోక్ ల్యాప్టాప్ పక్కన పెట్టి ఏదో ఆలోచిస్తున్న ఇషిక దగ్గరకు వస్తాడు. ఆమెను డోర్కి ఆనించి అటు ఇటు చేతులు పెట్టి లాక్ చేస్తూ, ఇప్పుడు అదంతా అవసరమా నీకు అంటూ చాలా సీరియస్గా అడుగుతాడు. ఇషిక ఒక్కసారిగా షాక్ అయ్యి, లేదు సార్, జస్ట్ నార్మల్గా అడిగాను అని అంటుంది. అశోక్ సూటిగా ఇషికనే చూస్తూ, అయితే ఈ నైట్ నా రూమ్లోనే పడుకుంటావా అంటూ ఆమె పెదములను తడుముతాడు. ఇషిక గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్టు అవుతుంది. ప్లీజ్ సార్, వెళ్తాను అని కంగారుగా చెబుతుంది. అశోక్, మరెందుకే అనవసరమైన విషయాలు మాట్లాడి నా కోపం తెప్పిస్తావు? రేపు ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ ఉంది, పో వెళ్ళి పడుకో అంటూ ఇషికాని వదిలేస్తాడు. ఇషిక సైకో బాస్ అని గొనుకుతూ అశోక్ బుగ్గ మీద ముద్దు పెట్టి, గుడ్ నైట్ సార్